హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో వీడియో అంటే మీకు తమ్నెల్ చూడంగానే అర్థమైపోయింది కదా అండి. మా చిమ్నీ చూడండి ఎలా అయిపోయిందో, పాత సామాన్లకి ఇష్టట్టు అయిపోయింది కదా. అయినా కానీ దీని లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఎంత బాగా క్లీన్ చేశారో టెక్నీషియన్. మీరు అనొచ్చు మనమే క్లీన్ చేసుకోవచ్చు కదా టెక్నీషియన్ ఎందుకని చెప్పి, కానీ ఏదన్నా ఒక పార్ట్ మిస్ అయినా కానీ మళ్ళీ చిమ్నీ మొత్తం రిపేర్కి వచ్చినట్టేనండి, మళ్ళీ కొత్త చిమ్నీ కొనాల్సింది. అందుకే మేమైతే టెక్నీషియన్ని పిలిచాము, ఈ బ్రదర్ని పిలిచాము మేము ఫస్ట్ టైము. తనైతే చాలా ఓపిక కొద్దీ నీట్గా అంతా క్లీన్ చేశాడండి. ఆ టెక్నీషియన్ నెంబర్ మేము స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నామండి. మీకు కూడా ఏదైనా రిపేర్ వస్తే ఆ బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా రిపేర్ చేశారండి. అండ్ క్లీనింగ్ కూడా చూసారా, దీనిపైన ఎంత మురికి దుమ్ము అదంతా పేరుకుపోయిందో. లాస్ట్ వరకు చూడండి దీన్ని ఎంత బాగా చేశారో. చూడండి ప్రతి ఒక్క పార్ట్ ఇప్పాల్సిందేనండి, అంత ఘోరంగా అయిపోయింది చిమ్నీ అయితే మాదైతే. ఇక తనైతే మెల్లిమెల్లిగా కనెక్షన్స్ అన్ని విప్పుతున్నారండి. మీకు కూడా ఈ మోడల్ చిమ్నీ ఉంటే చూసేయండి ఎలా రిపేర్ చేస్తున్నారో, మీకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు. చూసారా ఆ చిమ్నీ అదంతా ఎలా అయిపోయామాయి. దానిపైన అయితే ఆ బ్రదర్ కాస్టిక్ సోడా వేస్తున్నాడండి. ఆ కాస్టిక్ సోడా అనేది చాలా కేర్ఫుల్గా వాడాలండి, గ్లౌస్ వేసుకొని. అందులో మళ్ళీ హాట్ వాటర్ పోయాలండి, చల్లటి వాటర్ అస్సలు పోయకూడదు. ఇక కాస్టిక్ సోడా వేసి మెల్లిగా క్లీన్ చేస్తున్నాడండి టెక్నీషియన్. మీరు ఒకవేళ ఇంట్లో క్లీన్ చేసుకోవాలంటే చాలా కేర్ఫుల్గా చేయండి అండి, లేదంటే ఈ కాస్టిక్ సోడా అనేది చాలా రిస్క్. హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకొని కేర్ఫుల్గా చేసుకోండి. చూసారా ఆల్మోస్ట్ 80% అయితే పోయింది కదండి. ఇక మధ్యలో ఉందైతే కొంచెం క్లీన్ చేస్తుందండి స్క్రూ డ్రైవర్తోని. ఒకవేళ ఇంట్లో చేసుకోగలిగితే మాత్రం కాస్టింగ్ సోడా యూజ్ చేసి చేసుకోండి, కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి. హ్యాండ్కి అయితే గ్లౌస్ కంపల్సరీ వేసుకోండి.
ఇప్పుడు చూడండి మా చిమ్నీ ఎలా అయిపోయిందో, మొత్తం కొత్త దానిలాగా అయిపోయింది కదా. ఫస్ట్ అండ్ లాస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసేయండి. మరి అంతా బాగానే ఉంది, మా చిమ్నీ వర్కింగో లేదో చూసేయాలి కదా, అందుకోసమే మేము ఇలా టెస్ట్ చేసామండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.